అవని వాళ్ళ ఆయన అలాగే కమల్ కలిసి శ్రీకర్, శ్రియ వాళ్ళకి గుడిలో ఎలాగైనా పెళ్లి జరిపించాలని చెప్పి ఘనంగా గుడిలో పెళ్లి అయితే జరిపిస్తూ ఉంటారు. ఇంతలో పల్లవి అయితే వీళ్ళు ఏదో చేస్తున్నారు కానీ నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే తన ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్, శ్రియ వాళ్ళకి పెళ్లి జరగడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి మామయ్య మామయ్య ఒకసారి ఇది చూడండి అని చెప్పేసి అయితే తన ఫోన్లో ఉన్న శ్రీకర్, శ్రియ వాళ్ళ పెళ్లిని అయితే చూపిస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ మామయ్య, వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వీళ్ళు నన్ను కాదని చెప్పి ఈ పెళ్ళిని మళ్ళీ జరుపుకుంటున్నారా? వీళ్ళకి ఎంత ధైర్యం! వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ ఆవిడ అయితే ఏవండి ఆగండి అని చెప్పినా సరే ఆగకుండా అయితే ఎలాగైనా వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పి కారులో అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో శ్రీకర్, శ్రియ వాళ్ళ పెళ్ళిని అయితే చాలా ఘనంగా అయితే జరుపుతూ ఉంటారు. శ్రీకర్ ఇంకా తాళి కట్టే టైంకి వచ్చేసరికి అక్కడికి వాళ్ళ నాన్న వచ్చి రే ఆపండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో, నాన్న వచ్చేసాడు, మళ్ళీ ఈ పెళ్ళి ఆగబోతుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అవని వాళ్ళ ఆయన వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించిస్తే చాలా మంచిది నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే గట్టిగా తన చెంప మీద కొడుతూ ఉంటాడు. ఏంట్రా మీరు నాకు నీతి కబుర్లు చెబుతున్నారా అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో మీడియా అయితే అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి ఏంటి మీకు తెలియకుండానే మీ మీ బాబుకి ఇక్కడ పెళ్లి జరుగుతుందా అని చెప్పి నానా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్.